మాది చిత్తూరు జిల్లా కలికిరి మండలం గుండ్లూరు గ్రామం గల్లావారపల్లి సార్ మా సొంతూరు. మా అమ్మ మా నాన్న ఇద్దరు వ్యవసాయదారులే. మా అమ్మ పేరు నిర్మల, మా నాన్న పేరు శేషయ్య. నేను 7వ తరగతి వరకు మా మా ఊరికి పక్కలో ఉన్నటువంటి మహల్లో చదువుకున్నాను సార్, గవర్నమెంట్ హై స్కూల్లోనే. ఆ తర్వాత మాకు కరువు వల్ల పంటలు పండకపోవడంతో మేము వలస వచ్చేసాం పీలేరు టౌన్కి. అప్పుడు నేను మా కుటుంబంతో పాటు ఈ ఊరు వచ్చాను. ఇక్కడనే 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ స్కూల్స్ కాలేజీల్లోనే చదువుకున్నాను. తర్వాత ఎంఏ తెలుగు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు కోసం వెళ్ళాను. అక్కడ ఎంఏ తెలుగు చేశాను. తర్వాత నెట్ జేఆర్ఎఫ్ సంపాదించి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖలో ఆచార్య శివుని రాజేశ్వరి గారి దగ్గర పిహెచ్డి చేస్తున్నాను సార్. నెట్ జేఆర్ఎఫ్ క్వాలిఫై అయినావు కదా, అది ఎప్పుడు? నేను 2017 జనవరిలో రాశాను సార్ నెట్ జేఆర్ఎఫ్ యూజీసీ వారు. అప్పుడు డిగ్రీ పీజీ పూర్తయిన తర్వాత లేకపోతే పీజీలో ఉన్నట్టేనా సార్? నేను పీజీలో ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడే రాశాను సార్. ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే క్వాలిఫై అయ్యాను. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినది అప్పటికి. నాకు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసావు నెట్? సార్ ఒక్కసారి రాశాను సార్. నేను రాస్తే ఎట్లుంటుంది పేపర్, ఎట్లుంటుంది సిలబస్, దానికి ఎట్లుంటుంది, ప్రశ్నల యొక్క లోతు, ఇట్లాంటివి తెలుసుకోవడానికి నేను ఫస్ట్ టైం రాశాను. అప్పుడే ఒక 10 మార్కుల తేడాతో నాకు జేఆర్ఎఫ్ మిస్ అయింది. రెండోసారి చదివినప్పుడు అవును సార్, క్వాలిఫై అయ్యాను. మళ్ళీ రెండోసారి నేను కొంచెం సీరియస్గానే చదివి సిలబస్ అంతా రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ రాశాను. తర్వాత నాకు రెండో ప్రయత్నంలో నెట్ జేఆర్ఎఫ్ వచ్చింది సార్. వచ్చింది. తర్వాత పిహెచ్డి కోసం అని చెప్పి ఎస్వి యూనివర్సిటీకి. అవును సార్. టాపిక్ ఏ చెప్తారా? టాపిక్ అద్దేపల్లి రామ్మోహన్ రావు వచన కవిత్వం, భాషా పరిశీలన అనే అంశం మీద నేను ఇప్పుడు ప్రస్తుతం పిహెచ్డి 4వ సంవత్సరం చేస్తున్నాను సార్. మీ పర్యవేక్షకులు శివుని రాజేశ్వరి గారు సార్. ఉద్యోగ ప్రయత్నానికి బీజం ఎక్కడ పడింది? ఆ ఉద్యోగ ప్రయత్నం ఎలా మొదలైంది? సార్ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేసే సమయంలోనే ఎంఏ తెలుగు చేసే వాళ్ళని కొంచెం తక్కువగా చూడటం, వీళ్ళు సాహిత్యం అంటే వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, సాహిత్యం తప్పితే వీరికి వేరే ధ్యాస ఉండదు అన్న ఒక అభిప్రాయం మా చుట్టూ ఉన్న సమాజంలో ఉండేది సార్. అందువల్ల నేను ఎట్లయినా సరే ఈ సాహిత్యాన్ని చదివే ఉద్యోగాన్ని, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి అన్న అభిప్రాయం నాకు నేను పీజీ చదివే రోజుల్లోనే ఏర్పడింది సార్. అంతకుముందు డిగ్రీలో ఉన్నప్పుడు ఏమైనా పోటీ పరీక్షల ప్రిపరేషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సార్? నేను ఏబిపిఎస్సికి రాయటం ఇది రెండో ఎగ్జామ్ సార్. నేను 2017లో అంటే నేను డిగ్రీ 2వ సంవత్సరం చదివే సమయంలోనే విఆర్ఓ ఎగ్జామ్కి రాశాను సార్. అది ఉద్యోగం రాలేదు. నేను సరిగా చదవను లేదు, నాకు మార్కులు కూడా ఏం పెద్దగా రాలేదు, ఆశించిన స్థాయిలో ఏం రాలేదు. తర్వాత నేను ఎప్పుడూ కూడా స్టేట్ బోర్డుకి అంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి నేను ఎప్పుడు రాయలేదు కూడా. తర్వాత డైరెక్ట్గా దీనికే అప్లై చేయటం, రాయటం. ఉద్యోగ ప్రయత్నం ఎలా ప్రారంభించావు? అంటే నువ్వు వేసుకుంటూ ప్రణాళిక ఏమిటి? ప్రణాళిక అంటే నేను ఈ నోటిఫికేషన్ల కోసం కొంత ముందు నుంచే జాగ్రత్త పడుతున్నాను సార్. అంటే అంతవరకు నాకున్న పరిజ్ఞానంతో తెలుగు కాంపిటేటివ్కి సంబంధించినటువంటి లిటరేచర్ ఏదైతే ఉందో దాని అన్నింటినీ కూడా నవలలు కావచ్చు, ప్రధానమైన కథలు కావచ్చు, రచయితలు కావచ్చు, వీళ్ళకి సంబంధించి నేను కొంత ముందే చదువుకుంటూ ఉన్నాను సార్. 2018లో నేను పిహెచ్డి జాయిన్ అయిన తర్వాత కొంత నాకు టైం దొరకటం, ఇంకా ఉద్యోగ ప్రయత్నం గట్టిగా చేయాలి అని అనుకోవటంతో నేను చదువుతూ ఉన్నాను. అప్పటికే 2018 డిసెంబర్లో జేఎల్ నోటిఫికేషను, 2019 జనవరిలో డిఎల్ నోటిఫికేషన్ వచ్చాయి. 2018 డిసెంబర్లో వచ్చినటువంటి ఈ జేఎల్ నోటిఫికేషన్లో 4th జోన్కి అంతా కూడా కలిపి 5 పోస్టులే ఉన్నాయి. అది కూడా అన్రిజర్వ్డ్, జనరల్ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉన్నది. నేను జనరల్ అవ్వటం వల్ల నాకు ఆ ఒక్క పోస్ట్కే నేను ఎలిజిబుల్ కూడా అయ్యాను. అందువల్ల నాకు కొంత బర్డన్ కూడా అనిపించింది అప్పట్లో. అంటే ఏమవుతుందో ఏమో భయం, ఒక రకమైన ఒక పోస్ట్ అంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యాను నేను, వస్తుందో రాదో అన్నట్లు. తర్వాత కొంతమంది గురువులు సహకారం,
ముఖ్యంగా ఆ టైంలో మా గురువుగారు కర్ణం శ్రీనివాసరెడ్డి గారు దగ్గరుండి నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఉద్యోగాలు ఒక 1000 ఉద్యోగాలు వచ్చినా కూడా 1000 పోస్టులు నీకు నోటిఫికేషన్లో ఇచ్చినా కూడాను ఆ 1000 పోస్టుల్లో నీకు కావాల్సింది ఒక ఉద్యోగమే అని అన్నప్పుడు నాకు మానసికంగా ఏమనిపించింది అంటే, ఇప్పుడు కాదు రేపు నేను ఇంకా 10 ఏళ్ళకైనా ఉద్యోగానికి నేను పోరాడినప్పుడు 1000 ఉద్యోగాలున్నా నేను నా ఉద్యోగం కోసమే పోరాడాలి అన్న ఆలోచన వచ్చింది. పైగా ఆయన కొన్ని నాకు సలహాలు సూచనలు ఏంటంటే, చదివేటప్పుడు ఇట్లాంటి ఒక గట్టుకాలం ఒకటి ఎదురైనప్పుడు దీని గురించి నువ్వు ఇంకెవరితోనూ ఈ ఉద్యోగం చదువుతున్నానని కానీ ఒక ఉద్యోగమే ఉంది పోరాడుతున్నానని కానీ చెప్పొద్దు. ఎందుకంటే వాళ్లకు వేరే వేరే అభిప్రాయాలు ఉండొచ్చు ఆ ఉద్యోగం పట్ల, ఉన్న ఒక ఉద్యోగం పట్ల. అంటే వస్తుందో రాదన్న భయం వాళ్ళలో అవకాశం ఉంటుంది. అందువల్ల ఆయన నన్ను ఎవరితోనూ మాట్లాడొద్దన్నారు. నేను కూడా శ్రీనివాసరెడ్డి గారితో కానీ ఆ తర్వాత రమజ్యోతి మేడంతో కానీ వాళ్ళిద్దరితోనే ఎక్కువగా ఈ ఉద్యోగానికి సంబంధించిన ప్రయత్నంలో వాళ్ళ యొక్క గైడెన్సే నేను ఎక్కువగా తీసుకుంటూ వచ్చాను. మిగిలిన వాళ్ళతో మాట్లాడటం, ఉద్యోగానికి సంబంధించి మాట్లాడటం తగ్గించాను. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఉండేది ఒక పోస్టు మనకు ఎక్కడ వస్తుంది, అది రిజర్వేషన్ లేదు నీకు అనే ఒక భావన మనలో కనుక ప్రోత్ చేస్తే అది కనుక పెరిగి పెద్దదైతే మొదటిగా మోసం వస్తుందన్న ఉద్దేశంతో నేను ఎవరితోనూ డిస్కస్ చేయలేదు సార్ ఈ విషయం అయ్యి. ఉద్యోగ ప్రయత్నంలో అత్యంత కీలకమైన విషయం ప్రిపరేషన్ కంటే ముందు మన సన్నద్ధత, మన ఇన్స్పిరేషను, ఆ ప్రేరణ పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నం విజయం సాధిస్తుంది. అంత తీవ్రమైన ప్రేరణ మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా దానికి కావాల్సిన ప్రణాళికలు కానీ ఆ సన్నద్ధత యొక్క తీవ్రత కానీ అత్యున్నత స్థాయిలో ఉంటాయి. ఉన్నది ఒక్క పోస్ట్ అయినా ఆ ఒక్క పోస్టు మందే అవుతుందనేది చాలా చరిత్రలో మనకు నిరూపించినటువంటి విషయం. దాన్ని నువ్వు అనుసరించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఆ తర్వాత నేరుగా ప్రిపరేషన్ విషయాల్లోకి వద్దాం. ప్రిపరేషన్కి మీరు వేసుకున్నటువంటి ప్రణాళిక ఏమిటి? ఆ ప్రణాళికను మీరు ఎలా అమలు జరిపారు? అమలు జరపడంలో భాగంగా మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏమిటి? ఆ ఇబ్బందులు మీరు ఎలా అధిగమించారు? ఈ విషయాల్లోకి వద్దాం. మొట్టమొదట మీరు సిలబస్ని లేదా ఆ ప్రణాళికని ఎలా మొదలుపెట్టారు? దేంతో మొదలుపెట్టారు? సార్ నేను మనకు జేఎల్ ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకు జనరల్ స్టడీస్ అని ఒక పేపరు, తర్వాత కంటెంట్ తెలుగు లేదా ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు మనకు 2 పేపర్లుగా వస్తుంది. 2 పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ వచ్చి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్లకి 150 మార్కులు. అవి మైనస్ మార్క్స్ ఉంటాయి. ప్రతి 3 తప్పులకి ఒక రైట్ ఈక్వల్ అయ్యి మనకు 0 మార్క్స్గా చూపిస్తారు వాళ్ళు. రెండో పేపర్ కూడా అలాగే. అయితే రెండో పేపర్ ఏదైతే సబ్జెక్ట్ పేపర్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్ట్ పేపరు ఒక 150 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, 300 మార్కులకి 300 ప్లస్ 150 450 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత మిగిలిన 50 మార్కులకి అంటే మొత్తం 500 మార్కులకి ఇది 50 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. అవును సార్, ఇంటర్వ్యూ ఉంటుంది. నేనేమనుకున్నానంటే అప్పటికే నేను కొంత సాహిత్యాన్ని చదివి ఉండటం, అంటే లిటరేచర్ పరంగా సాహిత్య చరిత్రలు, భాషా చరిత్రలు, తర్వాత జానపద సాహిత్యము, వ్యాకరణము, ఇవన్నీ కూడా నేను నా ఎంఏలో భాగంగా కొంత చదివి ఉండటం వల్ల నాకు కొంచెం ఈజీగానే అనిపించేది. అందువల్ల నేను ఏం చేశానంటే ఏదైతే మనకు కష్టంగా ఉందో దాని మీదనే ఫోకస్ చేయాలన్న ఉద్దేశంతో నేను మొదటగా జనరల్ స్టడీస్ పేపర్ని ఎంచుకొని దానికి కావాల్సినటువంటి ముడి సరుకు అంటే ఏదైతే మెటీరియల్ ఉంటుందో దాన్ని సంపాదించటం, రోజు పేపర్ చదవటం, కరెంట్ అఫైర్స్ రాసుకోవటం, ఇట్లాంటివన్నీ కంటిన్యూ చేశాను సార్ చదవటం. అవును, అందులో జనరల్ సైన్స్ అనే అంశం ఉంటుంది కదా. మొదటి నుంచి హెచ్ఈటి, ఎంఏ తెలుగు లాంటి సబ్జెక్టుల వల్ల జనరల్ సైన్స్ని కానీ జాగ్రఫీని కానీ మిగతా అరిథమెటిక్ అండ్ రీజనింగ్ కానీ ఈ అంశాలను ఎలా అధిగమించాను? సార్ నేను ఉన్నది రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్లో ఉన్నాను సార్. నాకు ఈ రీజనింగ్ అట్లాంటివి కొంచెం బాగానే అర్థమయ్యేవి, కానీ ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినవి గసాబాలు, కసాగులు, తర్వాత మధ్యమాలు, అంక మధ్యమాలు, గుణ మధ్యమాలు, సాంఘిక శాస్త్ర సంబంధ విషయాలు ఏవి కూడా నాకు పెద్దగా అంతుపట్టేవి కావు. నేను ఎన్నిసార్లు చేసినాను కూడాను. అట్లాగే కొన్ని సైన్స్ విషయాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు కానీ ఫిజిక్స్, బయాలజీ లాంటి అంశాలు నాకు అవి కొంచెం కష్టంగా అనిపించాయి సార్. మొట్టమొదటిసారి చదివేటప్పుడు నేను ఇంకా దీన్ని పక్కన పెట్టేయటం మేలు అన్న ఉద్దేశానికి వచ్చిన తర్వాత
నాతో పాటు ఉన్న తోటి స్కాలర్లు ఉండేవాళ్ళు సార్. మ్యాథ్స్, సైన్స్ ఇట్లా చాలా చాలా సబ్జెక్టులు చదువుకునే వాళ్ళు, స్కాలర్స్ ఉండేవాళ్ళు. నేను వాళ్ళ దగ్గరికి సాయంత్రం తిన్న తర్వాత మెస్ నుంచి వస్తూ వస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. ఒక రోజు ఒక్కొక్క దగ్గరికి, ఒక వారం ఒక దగ్గరికి, ఇంకొక వారం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వాళ్ళు చెప్పేవాళ్ళు సార్, చెప్పేవాళ్ళు. నేను కొన్ని రాసుకునేవాడిని, వాళ్ళు రాసిస్తే నేను రాసుకొచ్చుకునేవాడిని. అంటే మనకు స్పెషల్గా తెలిసిపోతుంది కాబట్టి ఏవైతే సిలబస్లో ఉన్నాయో అవే కొన్ని రాసుకొచ్చుకునేవాడిని, కొన్ని రికార్డ్ చేసుకొచ్చుకొని తర్వాత నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాను సార్. అట్లా నాకు కొంచెం అది సులభతరమైంది. ఇంకా జాగ్రఫీ అట్లాంటివంతా కూడా థియరీ పార్టు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి, టైం ఎక్కువ పెట్టి దాని మీదనే తరువుగా దాన్ని రివిజన్ చేసుకుంటూ వచ్చాను సార్. అలాగే నీకు జనరల్ స్టడీస్లో ఇబ్బంది అనిపించిన అంశాలు జనరల్ సైన్సు మరియు అరిథమెటిక్ అండ్ రీజనింగ్లో ప్రత్యేకించి గణితానికి సంబంధించినటువంటి సాంకేతికతకు సంబంధించిన అంశాలు. ఎకానమీ కూడా సార్, ఎకానమీ కూడా అర్థం. ఫస్ట్ నేను కొన్ని మెటీరియల్స్ని ఏవో సులభంగా ఉన్నాయన్న దృష్టితో కొనుక్కొని వచ్చుకొని పెట్టుకున్నప్పటికీ కూడా అవేవి నాకు అందుబట్టేవి కావు. దాంట్లో ఉన్నటువంటి ఏవైతే పారిభాషిక దాన్ని ఎలా అధిగమించిన వాళ్ళకి ఎకానమీ పార్ట్ని సార్, ఈ విషయంలో నేను ఒకరిద్దరు సలహాలు అడిగాను సార్, ఈ రీసెర్చ్ స్కాలర్ని. అయితే వాళ్ళు ఈజీగా చెప్తున్నారు కానీ నాకు తిరిగి వాళ్ళు చెప్పేంతసేపు నాకు బాగా అర్థమయ్యేది. తిరిగి నేను వచ్చి చదువుకునేటప్పటికి నాకేం అర్థమయ్యేది కాదు. అందువల్ల నేను ఏం చేశానంటే మా గురువు గారిని అడిగేవాడిని, శ్రీనివాసరెడ్డి సార్ని అడిగేవాడిని. ఎట్లా సార్ ఇది డేటా అంతా ఉంది, దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎట్లా, జనాభా కానీ లేకపోతే ఇట్లాంటి డేటా వస్తుంటుంది, సూచికలు కానీ ఇవన్నీ పెట్టుకోవడం అంటే కష్టం కదా సార్ అంటే, అప్పుడు ఆయన ఇచ్చిన నాకు సలహా ఏంటంటే అన్నింటినీ వద్దు, కష్టం అనిపించినప్పుడు ఎక్కువ ఏ చాప్టర్ల నుంచి ఎక్కువగా వస్తుంటాయి. ఉదాహరణకి జాతీయ ఆదాయం భావనలు ఉంటాయి, ఆర్థిక భావనలు, వాటి అవగాహన నీకు ఉండాలి. జాతీయ ఆదాయం అంటే ఏమి, స్థూల ఆదాయం అంటే ఏమి, ఇట్లాంటివి అన్నీ తెలుసుకోవాలి. వాటితో పాటుగా సూత్రాలు, ఆర్థికపరమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక శాస్త్ర సంబంధమైన సిద్ధాంతాలు, వాటి ఎవరెవరు ఇట్లాంటి పుస్తకాల పేర్లు, తర్వాత నిరుద్యోగం, పేదరికం, ఇది కొంచెం డేటా ఉంటుంది సార్, అంటే హెవీ డేటా ఉంటుంది. అంతా ఒమిట్ చేసేసి మనకు కావాల్సిన రీసెంట్ డేటా ఏముంది అట్లాంటివి, జనాభాలో కూడా కొత్త డేటా చదువుకోవటం, కొన్ని బ్యాంకింగ్, ద్రవ్యము, ఇట్లాంటివే చదువుకున్నాను సార్. నేను ఎక్కువ డేటా అంతా ఎకనామిక్స్లో చదువుకోకుండా ఎకనామిక్కి సంబంధించి, తర్వాత ఈ ఇయర్లీ మనకు బడ్జెట్ సంబంధించిన అంశాలు అట్లాంటివి చదువుకున్నాను సార్. సోషల్ సర్వే వస్తుంది కదా సార్, దాంతోపాటుగా ఆర్థిక రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ఆ పరిణామాలు, అవును సార్, కొత్త కొత్త సంస్థలు ఏమొస్తున్నాయి, కొత్త బ్యాంకులు, మెర్జ్ అవుతున్న బ్యాంకులు ఏమున్నాయి, కొత్త పాలసీలు ఏమొస్తున్నాయి, ఇట్లాంటివి బ్యాంకింగ్ రంగం కావచ్చు, ఇన్సూరెన్స్ రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, మరియు ఎగుమతులు దిగుమతులు రంగం కావచ్చు, లేదా షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, బడ్జెట్లో ప్రతిపాదనలు కావచ్చు, ఇలాంటివన్నిటిని కూడా త్వరగా పరిశీలిస్తూ ఉంటే దాదాపు 60% ప్రశ్నలు ఇందులో నుంచి వచ్చే అవకాశం ఉంది. ప్యూర్ ఎకానమీలో నుంచి 60% ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అవును సార్. అందువల్ల నాకు ఇది కష్టమని నేను ముందుగానే గుర్తించి ఎక్కువ సమయం దాని మీద పెట్టడం కూడా అంత మంచిది కాదని, ఎక్కువగా ఈ ప్రశ్నలు ఎక్కడెక్కడ వస్తున్నాయో, ఏవి మనకి ఈజీగా ఉంటాయో ఆ చాప్టర్లో ఎంచుకొని చదివాను. అదెక్కడ మనకు జనరల్ స్టడీస్లో కష్టం అనిపించినటువంటి జనరల్ సైన్స్, అరిథమెటిక్ అండ్ రీజనింగ్, ప్రత్యేకించి ఎకానమీ, ఈ 3 అంశాలని కఠినంగా గుర్తించినాము. వాటికి ప్రత్యేకమైనటువంటి ఒక వ్యూహాన్ని, ఒక స్ట్రాటజీని అమలు చేసుకొని మనం దేన్నైతే చక్కగా నేర్చుకొని దాన్ని వంట పట్టించుకోగలుగుతామో అంశాలు మాత్రం చదువుకొని ఎనార్మస్గా ఉంటున్న డేటాని విడిచిపెట్టేయడమే మంచిది. ఆ పాలసీ నీకైతే మంచి ఫలితాలనే ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు విషయానికి వద్దాం. మొత్తానికి ఇందులో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి సార్? నాకు మైనస్ మార్క్స్ పోగా 98 మార్కులు వచ్చాయి సార్. మైనస్ మార్క్స్ 98 మార్కులు అంటే పోరాటమే చేశాను నేను, ఎందుకంటే మంచి మార్కులు సైన్స్ పట్ల అటువంటి వాటిని నేను కొత్తగా నేర్చుకొని ప్రతిరోజు పేపరు చదువుకొని నేర్చుకోవడమే ఎక్కువగా. దీని మీద సమయం పెడితే కూడా మనకు మన ఏదైతే కంటెంట్ పేపర్ ఉంటుందో దాని మీద స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుందని. అలాగే నెగిటివ్ మార్కులు ఉంటే కూడా ఒక తెలుగు అభ్యర్థి జనరల్ స్టడీస్ పేపర్లో 98 మార్కులు సంపాదించాడంటే చాలా గట్టి ప్రయత్నం చేసి ఉంటే కానీ మనం అంత స్కోర్ చేయడానికి అవకాశం లేదు. రైట్, ఇప్పుడు జనరల్ స్టడీస్ అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టి మనం తెలుగు అంశానికి వద్దాం. తర్వాత మనకు రెండవ పేపర్ చూసుకున్నట్లయితే మన తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది.
మన తెలుగు సబ్జెక్ట్లో వాళ్ళు మొత్తం మనకు 12 యూనిట్లుగా సిలబస్ని డివిజన్ చేసి ఏపీబీఎస్సీ వాళ్ళు ఇచ్చారు సార్. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటుంది? ఇది రెండవ పేపరు. 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది దీంట్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది సార్. ప్రతి 3 తప్పులకి ఒక రైట్ క్వశ్చన్ని ఈక్వల్ చేసి 0 మార్కులు వేస్తారు. అందువల్ల దీన్ని కూడా మనం ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ పేపర్ కంటే రెండవ పేపర్ స్కోరింగ్ పేపర్, సబ్జెక్ట్ పేపర్ స్కోరింగ్ పేపర్ కాబట్టి దీంట్లో మనం మరింత క్షుణ్ణంగా చదివి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగా చదివి ఒక ప్రశ్నకు 2 మార్కులు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మార్కులు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికన్నా 2 ప్రశ్నలు తప్పు రాస్తే అక్కడేమో 2 మార్కులు కోల్పోతాం. అవును సార్. ఇక్కడేమో 4 మార్కులు 4 మార్కులు కోల్పోతాం. 4 మార్కులు కోల్పోవడమే కాదు, నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఇంకా ఎక్కువ కోల్పోతాం. 4 మార్కుల కంటే ఇంకా ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి. అవును సార్. దీన్ని మనం సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి యూనిట్ ప్రాచీన కవులు. ప్రాచీన కవులు అంటే మనకు హాలుని గాథా సప్తశతి నుంచి కూడా అక్కడ ఎవరెవరైతే చర్చకు వచ్చింటారో అక్కడ ప్రాంగణన్న యుగం అంటున్నాం. ప్రాంగణన్న యుగం. కొంతమంది ఇప్పుడు నన్నయ్యకు పూర్వీకులను కూడా అడిగారు సార్. చేతన బట్టి వాళ్ళ క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి తీసుకొని నన్నయ్యతో పాటుగా తర్వాత ప్రతి శతాబ్దంలో ఉన్నటువంటి కవులందరినీ కూడా, తెలుగు కవులందరినీ కూడా చదవాల్సిందే. ఇది ప్రాచీన కవుల్లో భాగంగా చదవాలి. తర్వాత దీంట్లో సబ్ చాప్టర్గా మనకు వేమనని ఇచ్చారు సపరేట్గా. అంటే వేమన్నే సపరేట్గా ప్రత్యేకించి అడిగారు. మనం వేమనకు సంబంధించి కూడా ఈ ఎలాగైతే సాహిత్య చరిత్రలో భాగంగా వేమన చదువుకుంటామో వేమనను మళ్ళీ కొంత తరువుగా మనం కొంచెం అక్కడే ఎక్కువగా చదువుకుంటే సరిపోతుంది. తర్వాత రెండవ చాప్టర్ చూసుకున్నట్లయితే ప్రాచీన సాహిత్య ప్రక్రియలు. మనకి ఏవైతే కావ్యము, మహాకావ్యము, ఈ తర్వాత కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు ఇట్లాంటివన్నీ వచ్చాయో ఈ ప్రక్రియలకు సంబంధించిన యక్షగానం, ప్రబంధం కానీ ఇవన్నీ సార్, దండకము, ఇట్లాంటివన్నింటినీ కూడా మనము ఈ ప్రాచీన సాహిత్య ప్రక్రియలో భాగంగా చదవాలి. ఉదాహరణ రగడ. అవును సార్. అలాగే ఇదే చాప్టర్లోనే మనలో రెండో భాగంగా ఆధునిక కాలంలో ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, అలాగే ఆధునిక కాలంలో ఆధునిక సాహిత్య ప్రక్రియలు. ఇంతవరకు మనం ప్రాచీన సాహిత్య ప్రక్రియల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ ప్రాచీన ప్రక్రియలే ఆధునిక కాలంలో ఎలా ఉన్నాయి, వాటిల్లో వచ్చినటువంటి కావ్యాలేమి, ఎవరెవరు ఆ సాహిత్య ప్రక్రియల్ని వాళ్ళు చేపట్టి మంచి మంచి రచనలు చేసినారు అన్నది కూడా దీంట్లో మనం చదువుకోవాలి. ప్రధానంగా నవ్య సాంప్రదాయ కవుల్ని, ఆ వాదాన్ని కనుక అవగాహన చేసుకుంటే దీనికి సమాధానాలు దొరుకుతాయి. దీంతో భాగంగా మళ్ళీ ఆధునిక సాహిత్య ప్రక్రియలు అని అన్నాడు కాబట్టి ఆధునిక సాహిత్య ప్రక్రియలు అనే కథ, నవల, అన్ని సార్, కవిత్వం, నాటకం అన్నీ వస్తాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఏవో గజల్స్, ఆ తర్వాత హైకు, నానీలు అన్నీ వస్తాయి సార్. ఇట్లా ప్రతి సాహిత్య ప్రక్రియని స్పష్టంగా మనం చదువుకుంటూ రావాలి. తర్వాత మూడవ యూనిట్ ఆధునిక కవులు, కవిత్వోద్యమాలు. ఆధునిక కవులు ఎవరైతే మనకు గురజాడతో ప్రారంభమవుతారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు రాస్తున్నటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం చదువుకోవాల్సిందే. వాళ్ళ రచనలు చూడాల్సిందే, ఎవరెవరు ఏమేమి రాశారు, ప్రక్రియ, ఆ వాదము. అవును సార్, అని చదవాల్సింది. తర్వాత కవిత్వ ఉద్యమాలు. మనకు ఇప్పుడు భావ కవిత్వోద్యమము, దానికంటే ముందుకెళ్తే మనకు సంఘ సంస్కరణోద్యమము, జాతీయోద్యమము, భావ కవిత్వము, ఆ తర్వాత అభ్యుదయ కవిత్వము, విప్లవ కవిత్వము, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రపంచీకరణ, దళిత, ఈ కవిత్వోద్యమాలు అన్నింటినీ కూడా మనం చదవాల్సిందే సార్ దీంట్లో భాగంగా. తర్వాత తెలుగు వ్యాకరణం, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము చదవాలి. దీంట్లో మనం బాల వ్యాకరణం అంటే వ్యాకరణం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ వ్యాకరణం వచ్చేసరికి అన్ని అంశాల నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశాలు లేవు. క్వశ్చన్ని ఫామ్ చేయడం కూడా కష్టం కొంత. ఇప్పుడు క్రియా నిర్మాణం ఏదో క్రియా పరిచ్ఛేదం నుంచి క్వశ్చన్ అడగాలంటే పారిభాషిక పదం ఏదైనా అడగవచ్చు, కానీ దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసి అడగడం అంటే కొంచెం కష్టం అవుతుంది. అందువల్ల మనకు క్వశ్చన్స్ ఈజీగా ఫ్రేమ్ చేసే ఏరియాలు కొన్ని ఉన్నాయి. మొదటిది సంజ్ఞా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదము, ఆ తర్వాత సమాస పరిచ్ఛేదము, తర్వాత ఈ ఆర్చిక పరిచ్ఛేదము, ఇట్లాంటివి కొన్ని మనకు ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. క్వశ్చన్స్ కూడా వ్యాకరణం
వీటి మీద కొంచెం ఎక్కువగా స్ట్రెస్ చేసి చదువుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రౌఢ వ్యాకరణం సార్. ప్రౌఢ వ్యాకరణంలో చిన్నయ్య సూరి ఏమైతే కొంచెం విడిచిపెట్టి ఉంటాడో లేదా ఆయన చెప్పిన దానికి కొన్ని కొనసాగింపు ఏవైతే చెప్పుంటాడో అవి మనం చూసుకోవాలి. దీంట్లో కూడా సంజ్ఞా పరిచ్ఛేదం లాంటివి చదువుకుంటే పారిభాషిక పదాలు, ఉదాహరణకు ధృతానికి ఏదో కొత్త నిర్వచనం చెప్పటం, ఆగమ ఆదేశ అసాధారణంబు అకారం అసాధారణము ధృతంబు. అవును సార్, ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి స్పెసిఫిక్గా చెప్పిన అంశాలు చదువుకుంటే చివరగా ఇదే ప్రౌఢ వ్యాకరణంలోనే మనకు వాక్య పరిచ్ఛేదం వస్తుంది. వాక్యానికి సంబంధించి ఇది పరిపూర్ణంగా చదువుకోవాలి. దీంతో మనకు వ్యాకరణం ముగుస్తుంది. నెక్స్ట్ 6వ యూనిట్గా తెలుగు భాషా చరిత్ర, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం అనే అంశాన్ని ఇచ్చాడు సార్. మనము భాష ఎప్పుడైతే మనకు కనిపిస్తుందని అనుకుంటున్నామో శాసనయుగం నుంచి కూడాను, అది లిపి రూపంలో కావచ్చు, వ్యాకరణ రూపంలో కావచ్చు, భాష ఏ విధంగా వికాసం చెందుతూ వచ్చింది, నన్నయ్య వరకు వచ్చేసరికి ఎలా ఉంది, నన్నయ్య వరకు వచ్చేసరికి ఈ పురుషబోధక ప్రత్యయాలు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత శ్రీనాథ యుగానికి వచ్చేసరికి ఎలా మారినాయి, ఆధునిక కాలంలో ఎలా ఉన్నాయి, ఇట్లా భాషా చరిత్రకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మనం చదువుకోవాల్సిందే భాషలో భాగంగా. తర్వాత ద్రవిడ భాషలో తెలుగు స్థానం. తెలుగు యొక్క పుట్టుకకు కారణమైనటువంటి మూల ద్రావిడ భాష, ఆ మూల ద్రావిడ భాష నుండి తెలుగుతో పాటుగా పుట్టినటువంటి ఇతర ద్రావిడ భాషలకు సంబంధించినటువంటి భౌగోళికమైనటువంటి వాటి అస్తిత్వాలు, వాటిల్లో తెలుగులాగానే మిగిలినటువంటి ద్రవిడ భాషల్లో ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏమున్నాయి, లింగం కానీ వచనం కానీ ఆచార సంప్రదాయాలు కూడా కొన్నిసార్లు అడుగుతున్నారు సార్. అవి కూడా ఇప్పుడు తొదా లాంటి భాషల్లో బహుభారిత్వం ఇట్లాంటివి కొన్ని స్పెసిఫిక్గా అడుగుతున్నారు. అవి కూడా మనం లేదంటే బ్రాహ్మీ భాష మీద అత్యధిక ప్రభావం చూపినటువంటి పరిసర భాష ఏది, ఇట్లాంటివి కూడా అడిగే అవకాశం ఉంది. వీటికి సంబంధించి ఎవరెవరు వాటి మీద పరిశోధనలు చేశారు, ఎవరు ఫస్ట్గా వీటిని గుర్తించారు, వాటికి సంబంధించి కూడా పూర్తి అవగాహనతో మనం ఉండాలి. తర్వాత 7వ యూనిట్ మనకు భాషాశాస్త్రం. భాషాశాస్త్రం అనేది ఉంది. మనకు భాషాశాస్త్రానికి సంబంధించి ధ్వని నుంచి ప్రారంభిస్తే మనకు వాక్యం వరకు, అర్థం వరకు, చివరి అర్థం వరకు కూడా అంతా చదువుకోవాల్సిందే. మనకు భాషా చరిత్రలో భాగంగానే ఈ అర్థ పరిణామాన్ని జీఎన్ రెడ్డి గారి వ్యాసం మనకు భాషా చరిత్రలోనే దొరుకుతుంది. మాండలికాలు కానీ, అర్థ పరిణామం కానీ, లిపి కానీ, ఇట్లాంటివన్నీ కూడా మనకు అన్నీ తెలుస్తాయి. తర్వాత తెలుగు సాహిత్య వికాసం. ఇంతవరకు మనం పైన చూసిన వాటిలో ప్రాచీన కవులు, ఆధునిక కవులు, ప్రాచీన సాహిత్య ప్రక్రియలు, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, ఆధునిక కవిత్వోద్యమాలు ఇట్లా వేరే వేరే పేర్లతో పిలిచాడు. ఇప్పుడు చూడండి, తెలుగు సాహిత్య వికాసం అంటే ఎప్పుడైతే తెలుగు సాహిత్యం మనం పుట్టిందని అనుకుంటున్నామో ప్రాంగణ యుగం నుంచి కూడాను అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం ఎలా వికాసం చెందింది పరిణామ క్రమం అంతా అడుగుతున్నాం. ఆ పరిణామ క్రమంలోనే కవులు, వాళ్ళ ప్రక్రియలు, వాళ్ళ వాదాలు, వాళ్ళ ఉద్యమాలు అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఒక కాంపిటీటర్ ఫస్ట్ దాన్ని గుర్తించాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఏదైతే ఉన్నారో ఈ సాహిత్య వికాసంలోనే ఈ సాహిత్య ప్రక్రియలు, కవులు అన్నీ కూడా దీంట్లో అదేదో ప్రత్యేకమైనటువంటి చాప్టర్ కాదు, దానికి ఏం కొత్త వేరే పుస్తకాలు ఏమీ లేవు. అది తర్వాత 9వ చాప్టర్గా మనకి వాళ్ళు ఇచ్చింది సంస్కృత సాహిత్యం వ్యాకరణ పరిచయం. ఇది సంస్కృత సాహిత్యంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి కవులు, పంచకావ్యాలు, పంచమహాకావ్యాలు, తర్వాత నాటకాలు, వాటిలో ఉన్నటువంటి నూతన అంశాలు ఏమున్నాయి, ప్రత్యేకించి వాటి మీద వచ్చినటువంటి ఏవైతే ఈ వ్యాఖ్యలు ఏమున్నాయి ఇవన్నీ చదువుకోవాలి. ఈ వ్యాకరణ పరిచయం అంటే దాంట్లో మళ్ళీ ఏం లోతు కడగరు, పైన ప్రాథమికమైన ప్రశ్నలే అడుగుతారు. ఇది మనకు ఏపీపీఎస్సి వాళ్ళు జేఎల్ జానపద సాహిత్యం, జానపద సాహిత్యం కూడా ఉంది సార్, దీంట్లో భాగంగానే ఉంది. సిలబస్ జానపద సాహిత్యం ఉంది కదా? ఉంది సార్, జానపద సాహిత్యం కూడా ఉంది. అయితే ఈ జానపద సాహిత్యం మనకు ఫస్ట్లో ఉన్నటువంటి అంటే జానపద సాహిత్యం మీద జరిగినటువంటి పరిశోధనలు, జానపద సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు, కళారూపాలు, వీటి మీదనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. పాటలు, కథలు చదువుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు కథాచక్రాలు కానీ ఇట్లాంటివి ప్రాథమికమైనటువంటి క్వశ్చన్సే అడుగుతారు కాబట్టి జానపద సాహిత్యాన్ని కూడా చదవాలి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ నేను చదువుకోవటానికి అనువుగా
మార్చుకున్నాను. నేను నేను చదువుకోవడానికి అనువుగా మార్చుకుని దానికి కొన్ని పుస్తకాలు నేను చదువుకున్నాను. వాటిని కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను సార్. ప్రధానంగా మొత్తం ఈ 9 చాప్టర్లు చదువుకున్నా వీటిని కుదించి లేదా మార్చుకుంటారు? అదే సార్, కొన్నింటిని కుదించాల్సి వస్తుంది, కొన్నింటిని విడమర్చి చదువుకోవాల్సి వస్తుంది. అంటే కాంపిటేటివ్ మోడల్లో మనం చదివేటప్పుడు ఒకే పుస్తకంలో విషయాలు దొరకకపోవటము, అలాగే వాళ్ళు ఇచ్చిన సిలబస్లో రిపీట్స్ ఉంటాయి. అందువల్ల కొన్ని పుస్తకాలు పెరుగుతాయి. అలాగే సిలబస్ని కూడా కొంచెం కుదించాలి, కొంచెం మనం కూడా విస్తరించుకొని చదువుకోవాలి. ఇప్పుడు నేను సాహిత్య చరిత్ర అనే అంశాన్ని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అంత సిలబస్ మొత్తానికి కలిపి ఒకే ఒక సాహిత్య చరిత్ర. అది ప్రాంగణ యుగం నుంచి ఆధునికంగా ఇప్పుడు రాస్తున్నటువంటి వరకు కూడా మనం స్థూలంగా విభజించుకుంటే దీన్ని ప్రాచీన సాహిత్య చరిత్ర, ఆధునిక సాహిత్య చరిత్ర అని విభజించుకోవచ్చు. అవును సార్. ఈ సాహిత్య చరిత్రలో భాగంగానే ఈ ప్రక్రియలు కానీ, వాదాలు కానీ, ఉద్యమాలు కానీ అన్నిటినీ మనం మన సౌలభ్యం కోసం చదువుకుంటే సరిపోతుంది. సాహిత్య చరిత్రలోనే వచ్చేస్తాయి సార్ ఇవన్నీ. వేమన కూడా సాహిత్య చరిత్రలో భాగంగానే వచ్చేస్తారు. ఇందుకోసం నేను సాహిత్య చరిత్రని 2 విభాగాలుగా, నా సౌలభ్యం కోసం నేను 2 విభాగాలుగా మార్చుకున్నాను. ప్రాచీన సాహిత్యం అని, ఆధునిక సాహిత్యం అని 2 విభాగాలుగా విభాగించుకున్నాను. ప్రాచీన సాహిత్యానికి నేను చదివిన పుస్తకం తెలుగు సాహిత్య సమీక్ష జి నాగయ్య గారి పుస్తకం చదివాను. ఒకే పుస్తకం సరిపోదు సార్, ఎందుకంటే కాంపిటేటివ్ చదువుతున్నప్పుడు కొన్ని అంశాలు దాంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకు తెలిసినంత మేర నాగయ్య పుస్తకం సరిపోయినప్పటికీ కూడాను నేను ఎక్కడైనా మిస్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో ఎక్స్ట్రాగా తెలుగు సాహిత్య చరిత్ర వెలమల సింహన్న పుస్తకాన్ని తీసుకున్నాను. ఇది కొంచెం కాంపిటేటివ్ ఓరియంటేషన్తో రాసిన పుస్తకం. దీన్ని నేను ఈ ప్రాచీన సాహిత్యం అనే అంశానికి ఈ 2 పుస్తకాలు చదువుకున్నాను సార్. తర్వాత ఆధునిక సాహిత్య చరిత్ర, దీనికోసం తెలుగులో కవిత్వోద్యమాలు అనే ఒక పుస్తకాన్ని, 20వ శతాబ్దపు తెలుగు కవిత్వం అనే ఈ పుస్తకాన్ని, ఈ 2 పుస్తకాలు నేను చదువుకున్నాను. తెలుగులో కవిత్వోద్యమాలు అనే పుస్తకం మనకు తెలుగు అకాడమీ వాళ్ళు వేసింది. 20వ శతాబ్దపు తెలుగు కవిత్వం అనే పుస్తకాన్ని కడియాల రామ్మోహన్ రాయ్ గారి పుస్తకం ఇది, ఆయన రైటరు. దీన్ని నేను చదువుకున్నాను సార్. ఇది మనకు సాహిత్య చరిత్ర కంప్లీట్ అయిపోతుంది. దీంతో భాగంగా ఆధునికంగా వస్తున్నటువంటి సాహిత్య ప్రక్రియలు కానీ, రచనలు కానీ, విమర్శలు కానీ, వీటన్నింటినీ చదవటం కోసం నేను ఏం చేశానంటే సాహిత్య ప్రస్థానం కానీ, ప్రజా సాహితీ కానీ, ఈ రెండింటినీ తీసుకున్న ఉత్తమమైందే. ప్రతి నెల వచ్చేటువంటి పత్రికలు ఇవి, నెల నెల వచ్చే పత్రికలు. ఈ పత్రికల్లో మనకు కొత్తగా వస్తున్నటువంటి పుస్తకాలకు సంబంధించిన పేర్లు, రచయితలు ఉంటాయి, వ్యాసాలు, విమర్శలు కూడా వస్తుంటాయి సార్ అప్పుడప్పుడు. అవన్నింటినీ కూడా కొత్తగా సాహిత్యంలో వచ్చినటువంటి అప్డేట్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. అవును సార్, అవును సార్. అందుకోసం నేను ఈ 2 పత్రికలను చదువుకున్నాను. తర్వాత భాష, అక్కడ మనం భాషా చరిత్ర చూసాం. భాషా చరిత్రలో భాషా వికాసం అని అడిగారు కాబట్టి వీటిలో మనం భాషా శాస్త్రం కూడా చెప్పాడు అక్కడ. వీటన్నిటిని నేను భాష అనే ఒక దాని కింద కుదించుకొని దాన్ని మళ్ళీ 4 సబ్ డివిజన్గా చేసుకున్నాను సార్. భాషా చరిత్ర, ఈ భాషా చరిత్రలో ఆధునిక భాషా నిర్మాణం అనేది కూడా ఒక అంశం. ఇప్పుడు ఏదైతే మనం ప్రాంగణ యుగం నుంచి కూడా భాష ఎలా తెలుగు భాష చరిత్ర అని చదువుకున్నాం కదా, దీంట్లోనే ఈ ప్రాచీన సాహిత్యం వరకు ఇప్పుడు మనకు భద్రాద్రి కృష్ణమూర్తి గారి పుస్తకం చూస్తే కనుక మనకు ప్రాచీన సాహిత్య ప్రాంగణ యుగం తెలుగు భాషా స్వరూపం అలా ఉంటుంది. మనకు ఆధునిక కాలంలోకి వచ్చేసరికి ఆధునిక భాషకు సంబంధించిన ప్రత్యేకమైన పుస్తకాలు ఏమీ లేవు. అందువల్ల కానీ దాని మీద క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఆధునిక తెలుగు భాషా నిర్మాణం అది ఎలా ఉంటుంది, దాంట్లో వచనం ఎలా ఉంది, లింగం ఎలా ఉంది, ప్రాచీన భాషకి ఆధునిక భాషకి ఎలా మార్పులు చెందవచ్చో చూసుకోవాలి. దీనికి పుస్తకాలు మనకు బిహెచ్ కృష్ణమూర్తి గారి పుస్తకం, భద్రా కృష్ణమూర్తి గారి పుస్తకం తెలుగు భాషా చరిత్ర, అట్లే వెలమల సింహన్న గారి తెలుగు భాషా చరిత్ర, తర్వాత ఆధునిక తెలుగు భాషా నిర్మాణం శివుని రాజేశ్వరి గారి పుస్తకం, అది కూడా చాలా బాగుంది సార్. పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. అక్షరం నుంచి స్టార్ట్ చేసి వాక్యం వరకు కూడా చాలా బాగా ఇచ్చారు. ఆ పుస్తకం బాగుంది. తర్వాత భాషలో 2వ విభాగం భాషా శాస్త్రం. ఈ భాషా శాస్త్రం అనేది మనం చెప్పినట్టు ధ్వని నుంచి స్టార్ట్ చేస్తే అర్థం వరకు చదువుకోవాలి. దీనికి నేను 2 పుస్తకాలు తీసుకున్నాను. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు అనే పుస్తకం పిఎస్ సుబ్రహ్మణ్యం గారి పుస్తకం. తర్వాత ఆధునిక భాషాశాస్త్ర విజ్ఞానం నేతి అనంతరామ శాస్త్రి గారి పుస్తకం. ఈ 2 పుస్తకాలు సరిపోతాయి దీనికి. తర్వాత 3వ విభాగం భాషలో వ్యాకరణం. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు బాల ప్రౌఢ వ్యాకరణాలు చదువుకుంటే సరిపోతుంది.
తర్వాత 4వది ద్రవిడ భాషలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దానికి పుస్తకం ద్రవిడ భాషలు పిఎస్ సుబ్రహ్మణ్యం గారి పుస్తకం. ఈ పుస్తకాన్ని నేను చదువుకున్నాను సార్. ఇది తర్వాత సాహిత్య విమర్శ. సాహిత్య విమర్శ అనే అంశాన్ని నేను 2 రకాలుగా విభాగించుకున్నాను. అది సాహిత్య సిద్ధాంతాలు, అంటే ఇప్పుడు సాహిత్య శాస్త్రం అని అంటుంటాం కదా సార్, ఆలంకారిక శాస్త్రాలు చెప్తారు కదా, ధ్వని సిద్ధాంతం అని, రస సిద్ధాంతం అని, ఇవన్నీ కూడా ప్రాచీనమైనటువంటి సిద్ధాంతాలన్నింటినీ చదువుకోవడం ఒక భాగం అయితే, ఆధునిక కాలంలో పాశ్చాత్యుల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో వచ్చినటువంటి విమర్శలు ఎలా ఉన్నాయి, విమర్శల రకాలు ఎలా ఉన్నాయి, విమర్శలకు సంబంధించిన గ్రంథాలు ఏమేమి రాశారు, ఎవరు రాశారు, ఆధునిక కాలంలో విమర్శ మీద ఎక్కువగా కృషి చేసినటువంటి విద్వాంసులు ఎవరు, ఇట్లాంటివన్నింటినీ కూడా చర్చించాలి. దీనికి నేను 2 పుస్తకాలు తీసుకున్నాను సార్. భారతీయ అలంకార శాస్త్ర చరిత్ర, పుల్లల శ్రీరామచంద్రుడు గారి పుస్తకం, ఇది అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో, అది ఒక పుస్తకం. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ, ఇది వచ్చి మనకు ఇది సిద్ధాంత గ్రంథం సార్. ఈ వెలిదండల నిత్యానందరావు గారి పుస్తకం. ఈ పుస్తకం కూడా బాగుంటుంది సార్, ఇది నేను చదివాను. తర్వాత ఇంతకుముందు మనం అనుకుంటే జానపద సాహిత్యం. జానపద సాహిత్యం మనం ఒకసారి చూస్తే కనుక చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్గా కనిపిస్తుంది. ఎందుకంటే పాటలు, కార్మిక గేయాలు, తర్వాత నాట్ల పాటలు, ఇట్లా చాలా రకాల గేయాలు, కథా గేయాలు, కథా చక్రాలు చాలా ఉన్నప్పటికీ కొంచెం మనం కన్ఫ్యూజ్ చేసే సబ్జెక్ట్ అయినప్పటికీ, ప్రధానంగా జానపద సాహిత్యం మీద పరిశోధనలు ఎలా ఉన్నాయి, అసలు జానపద సాహిత్యానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు చెప్తారు సార్. ఏకమూల సిద్ధాంతం అని, బహుమూల సిద్ధాంతం అని, స్వప్నమూల సిద్ధాంతం అని, ఇవేవో కొన్ని రకాలు చెప్తారు మనకు. ఆ సిద్ధాంతాలు మొట్టమొదటిసారిగా ఎవరు ప్రపంచంలో జానపద సాహిత్యాన్ని సేకరించారు, ప్రపంచంలోనే, తర్వాత భారతదేశంలో, తర్వాత తెలుగు సాహిత్యంలో ప్రముఖులు చేసినటువంటి సాహిత్య సంకలనం అంటే గేయ సంకలనాలు ఏమున్నాయి, పరిశోధనలు ఏమున్నాయి, ప్రక్రియలు ఏమున్నాయి, ప్రత్యేకమైన ఒక్కొక్క ప్రక్రియ మీదే ఒక్కొక్కరు పనిచేసిన కనిపిస్తాయి సార్ మనకు. వీరగాథల మీద సుబ్బారావు గారు పనిచేశారు. కోలాట పాటలు, కోలాటం, వీటి మీదనే బిట్టు వెంకటేశ్వర్లు, తర్వాత గంగ జాతరలు, ఇట్లాంటి వాటి మీద, ఇవన్నీ కూడా మనకు ఇట్లా కొంచెం మనం కళారూపాలు, ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్. తర్వాత కుల వృత్తులు, ఆశ్రిత కులాలు, వాయిద్యాలు, ఇట్లా ఈ కోణాల్లో మనం కనుక దాన్ని వెళ్ళగలిగితే సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది సార్ ఇది. తర్వాత ఇంతవరకు మనం చూసాం కదా సాహిత్యాన్ని, తర్వాత భాషను, తర్వాత విమర్శను, జానపద సాహిత్యాన్ని చదువుకున్నాం. దీనికి సాధారణంగా ఏ సాహిత్యమైనా చారిత్రకమైనటువంటి కొన్ని ఒక నేపథ్యం నుంచే పుట్టుకొస్తుందని మనం సాహిత్యంలో చాలాసార్లు వింటుంటాము. ఇంత తెలుగు సాహిత్యం పుట్టుకకు కారణమైనటువంటి ఆంధ్రదేశ చరిత్ర కూడా మనం సాంస్కృతిక కోణంలో చదవాలి. ఆంధ్రదేశ సాంస్కృతిక చరిత్ర ఏ కాలాల్లో ఏ రాజులు పాలించారు, ఏ రాజుల కాలాల్లో ఏ సంస్కృతి ఉంది, తెలుగువారి యొక్క సాంప్రదాయాలు ఎలా ఉన్నాయి, వాటి వికాసం ఎలా ఉంది, వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చదివితే కనుక సాహిత్యం కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సార్. దానికి నేను ఒక పుస్తకం చదివాను సార్, ఆంధ్రుల సాంఘిక చరిత్ర, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పుస్తకం. ఈ పుస్తకము సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని ఆంధ్రుల యొక్క సాంఘిక చరిత్రతో పాటుగా సాంస్కృతిక చరిత్రను కూడా లిఖించాడు. ఇది దీంట్లో చదువుకున్నాను. తర్వాత సంస్కృత సాహిత్య చరిత్ర, దీంట్లో సంస్కృత సాహిత్య చరిత్రతో పాటుగా వ్యాకరణం కూడా ఉంటుంది. దీనికి ముదిగంటి సుజాత రెడ్డి గారి పుస్తకం సరిపోతుంది సార్. ఇది మనం ఒకటి, ఎందుకంటే దీని నుంచి మనకు పెద్దగా అడిగేది ఏమి ఉండదు కాబట్టి, అడిగినా కూడా 4 నుంచి 5 క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు మనం. ఎందుకంటే ప్రధానంగా తెలుగు సాహిత్యం మీద ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి దీన్ని పెద్దగా టచ్ చేయకపోవచ్చు, చేసినా కూడా 5, 6 రైట్. మొత్తానికి ఇది మనం 500 మార్కులకి ఏదైతే జేఎల్ ఎగ్జామ్ అనుకున్నామో దాంట్లో మొదటి పేపర్ జనరల్ స్టడీస్ చెప్పాం. తర్వాత ఇప్పుడు తెలుగు కంటెంట్ 300 మార్కులకు చూసాం. తర్వాత మిగిలింది 50 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది సార్. ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇంటర్వ్యూకి పోయే ముందు సార్, నేను ఈ ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించి కొంత మనం
చర్చించుకుంటే బాగుంటుంది. నేను ఒక దగ్గర ఒక 15 నెలలు చదివాను సార్. ఎందుకంటే వాళ్ళు 6 నెలలకే పెడతామనటం, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ నేను ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం, మళ్ళీ ఎక్స్టెండ్ చేయటం, అట్లా నాకు ఒక 17-18 నెలలు పట్టింది సార్. ఈ కంటిన్యూగానే చదువుతూ ఉన్నాను. నేను బాగా చదివి ప్రతిరోజు నేను ఎగ్జామ్ రాసుకుంటా ఉన్నాను సార్. అంటే ప్రాక్టీస్ పేపర్లు మనం ఎంత చదివినా ఫంక్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఎగ్జామ్ పోయేటప్పటికి. ఎందుకంటే ఎగ్జామ్ ఏమీ రాయకుండా మనం బాగా చదివిపోతే కూడా ఏమవుతుందో ఏమో అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కోసం ఈ మోడల్ ఎగ్జామ్స్ అనేవి ఉపయోగపడతాయి. దీనికోసం నేను ఏం చేశానంటే సార్, ప్రధానంగా మనకు తెలుగు సంబంధించి ఏ యూనివర్సిటీల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతాయి, పీజీ ఎంట్రన్స్లు లేదా పిహెచ్డి ఎంట్రన్స్లు, ఎంఫిల్ ఎంట్రన్స్లు, లేదా ఏదైనా ఉద్యోగాల కోసం జరిగే మోడల్ పేపర్లు, పాత జేఎల్ పేపర్లు, డిఎల్ పేపర్లు, యూజీసీ నెట్ పేపర్లు, సెట్ పేపర్లు, ఇట్లా నేను చాలా రకాలైనటువంటి పేపర్లు సంపాదించి, మోడల్ స్కూల్ పేపర్లు, అవును సార్, అన్నింటినీ సంపాదించి దగ్గర ఒక 60 పేపర్ల దాకా నేను సంపాదించి ఒక పెద్ద స్పెరర్ వైన్ కొట్టించి పెట్టుకున్నాను సార్. ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసేవాడిని. ఈ చదివిన తర్వాత ఎగ్జామ్ రాసేవాడిని. ఏవైనా తప్పులు చేస్తే మళ్ళీ నాకు సరిచూసుకోవడానికి అవకాశం కూడా, ఇంత లాంగ్ టైం వాళ్ళు గ్యాప్ ఇవ్వటం వల్ల అవకాశం కూడా నాకు దొరికింది. ప్రతిరోజు ఎగ్జామ్ రాసేవాడిని, సరి చేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా నేను ఎగ్జామ్ పోయినప్పుడు కూడా అక్కడ నాకేం పెద్ద సమస్య అనిపించలేదు. ఈజీగానే ఎగ్జామ్ రాసేసి వచ్చేసాను సార్. తర్వాత నాకు ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ పేపర్లు చేయడం మరొక ఎత్తు. అవును సార్, దగ్గరగా నేను ఒక 150 సార్లు ఎగ్జామ్ ముందే ఎగ్జామ్ రాసుకొని 150 మార్కులకు నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎంత వస్తే ఉద్యోగం రావచ్చు, మనకు కొన్ని ఊహలు వస్తాయి సార్. అప్పటికే ఏ స్థాయిలో పోతే మనకు ఉద్యోగం వస్తుంది అందుకు కొంత మనం ఆలోచించుకొని ఆ స్థాయికి మనం ప్రిపేర్ అవ్వడానికి ఈ మోడల్ పేపర్లు